మీకు తెలుసా కైలాస పర్వతాన్ని ఎందుకు ఎవరూ ఎక్కనేకపోతున్నారు? అసలు రహస్యాలేంటి అని తెలుసుకుందాం. కైలాస పర్వతం సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రతిరూపంగా హిందువులు భావించే పరమ పవిత్రమైన పర్వతం. ఆ కైలాసనాథుడే తన భార్య పార్వతి, అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఈ పర్వతంపై నివసిస్తున్నాడని నమ్ముతారు. ఈ కైలాస పర్వతంపై విమానాలు కూడా తిరగవని, అలా యత్నించిన విమానాలు కనిపించకుండా పోయాయని అంటుంటారు. ఇలా కైలాస్ పర్వతం గురించి ఎన్నో మిస్టరీలను ఛేదించనటానికి ఎన్ని పరిశోధనలు జరిగాయి. కాని మిస్టరీలను మాత్రం ఛేదించలేకపోయారు. ఇక ఈ పర్వతాన్ని ఎవరూ ఇప్పటివరకు ఎందుకు అధిరోహించలేదో ఇప్పుడు తెలుసుకుందాం. పరమశివుడు ఈ పర్వతంపై నివాసముంటాడని పురాణాల్లో చెబుతుంటారు. శివపురాణం నుంచి విష్ణుపురాణం, స్కందపురాణం వరకు కైలాస పర్వతం ప్రస్తావన ఉంది. అనేక గ్రంథాలలో ఇది భూమి అక్షం నుండి స్వర్గానికి మార్గంగా చెబుతుంటారు. కైలాస పర్వతం హిందూమతంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. బౌద్ధులు, బోన్లు, జైనులు మరియు సిక్కులు కూడా దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు. కైలాస పర్వతం చైనా ఆధీనంలో ఉన్న పశ్చిమ టిబెట్ ప్రాంతంలో ఉంది. ఇది చైనా, టిబెట్ సరిహద్దు నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 66,056 మీటర్లు, అంటే 21,778 అడుగుల ఎత్తైన శిఖరం, అంటే ఎవరెస్ట్ పర్వతం కంటే చిన్నది. అయితే ఇప్పటివరకు ఏ వ్యక్తి కూడా కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయాడు. టిబెట్లోని ప్రసిద్ధ కథనాల ప్రకారం బౌద్ధ సన్యాసి మిలరేపా అనే వ్యక్తి మాత్రమే కైలాస పర్వతంపైకి చేరుకున్నాడు అని అన్నాడు. కాని దానికి ఎటువంటి ఆధారం లేదు. చాలామంది ట్రావెలర్స్ కైలాస పర్వతంపైకి ఎక్కడానికి ప్రయత్నించారు, కాని వారు విఫలమయ్యారు. రష్యాకు చెందిన సెర్గెయ్ సిస్టియాకోవ్ అనే వ్యక్తి కైలాస పర్వతాన్ని ఎక్కడానికి బయల్దేరాడు. అయితే శిఖరం సమీపానికి చేరుకున్న తర్వాత అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో అతను వెనుదిరగవలసి వచ్చింది. మరో వ్యక్తి కల్నల్ ఆర్సి వెల్సన్ మాట్లాడుతూ, తాను శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా భారీ మంచు కరిగిపోయిందని, దీంతో వెనక్కి వచ్చానని తెలిపాడు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.